మాయ ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. స్ట్రెస్, రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం, బాడీ మూవ్‌మెంట్ లేకపోవటం వల్ల ఆమెకి పీసీఓడీ వచ్చింది. ప్రతిరోజు మాయ అనుకునేది యోగా చేయాలి, కానీ టైం లేదు. ఒకరోజు ఆమె ఫోన్లో ఓ నోటిఫికేషన్ వచ్చింది. 10 నిమిషాల యోగా ఫర్ బిగినర్స్. మాయ ఆశ్చర్యంగా అనుకుంది. జస్ట్ 10 మినిట్స్ కదా, ఇది నేను చేయగలను. ఆమె యోగా ప్రారంభించింది. స్లోగా బాడీ, మైండ్ రిలాక్స్ అయింది. ఆమెకు ఆ చిన్న మార్పు పెద్దగా అనిపించింది. మాయ ప్రతిరోజు ఏ అమ్మవారికి పూజ చేసిందో దానివల్ల ఆమె పీరియడ్స్ ఎలా రెగ్యులర్ అయ్యాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్. సో మీరు కూడా మాయలాగా పీసీఓడితో సఫర్ అవుతుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేసుకోవాలి పెల్విస్ రీజియన్కి. మళ్ళీ తర్వాత స్ట్రెస్ని అస్సలు పెట్టుకోకండి, స్ట్రెస్ని తగ్గించుకోండి. అండ్ దెన్ ప్లాస్టిక్ కంటైనర్స్ యూస్ చేయకండి. ఇంట్లో చేసిన ఫుడ్డే తినడానికి ట్రై చేయండి. అండ్ దెన్ బయట ఫుడ్, చిప్స్, లేస్ ఇలాంటివి జంక్ ఫుడ్ అంతా కంప్లీట్గా మానేసేయండి. సో దట్ మీరు రిజల్ట్స్ చూస్తారు. లేకపోతే ఐఎమ్ సారీ టు సే దిస్, మీరు ఎప్పటికీ పీసీఓడి క్లియర్ చేసుకోలేరు. పెల్విస్ రీజియన్కి మనం బ్లడ్ ఫ్లోని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఈ 4 ఆసనాస్లో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసేసి బాలాసన. ఇది చాలా ఈజీ పోజ్. దీంట్లో ఏమవుతుందంటే మీరు అబ్డామినల్ మజిల్స్కి మీరు మసాజ్ చేసుకుంటారనమాట. సో ఇలా వజ్రాసనలో వచ్చిన తర్వాత స్లోగా ఇన్హేల్ అండ్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్ అండ్ రిలాక్స్. ఓకే. సో సెకండ్ వన్ వచ్చి బటర్ఫ్లై పోజ్. ఓకే, ఇలా బటర్ఫ్లై పోజ్. సో మీరు ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండి నేను ఇలా బటర్ఫ్లై పోజ్లో పెట్టుకోలేను, నాకు పెయిన్ అనిపిస్తుంది, నీ పెయిన్ అలా ఉంటే కనుక మీరు ఇక్కడ పిల్లోస్ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, పిల్లోస్ యూస్ చేసుకొని బటర్ఫ్లై పోజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు హిప్స్ని ఓపెన్ చేస్తారు, అలాగే మీ పెల్విస్ రీజన్కి బ్లడ్ ఫ్లో కూడా బాగుంటుంది. ఓకేనా, సో ఇలా ఇంటర్లాక్ చేసుకొని మీ స్పైన్ని స్ట్రైట్గా పెట్టుకొని స్లోగా start flapping. Feel like a butterfly and start flapping. Okay, beautiful smile on your face. So ila 10 seconds cheyali. Okay na. And then third one vachi bhujangasana. So bhujangasana cheyadam valla it improves blood circulation to the ovaries and the uterus. Okay, సో ఇలా టేబుల్లోకి వచ్చిన తర్వాతకి యూ కెన్ కంప్లీట్లీ లై డౌన్ అండ్ దెన్ స్లోలీ అప్పర్ బాడీని ఇలా లిఫ్ట్ చేసేసేసి స్లోగా మీ బెల్లీ బటన్ మ్యాట్కి టచ్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఇస్ భుజంగాసన. ఓకే, ఇట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ టు ది యూట్రస్. సో 10 seconds హోల్డ్ చేసుకోవాలి మీరు. ఓకే, యూ కెన్ స్ట్రైటన్ యువర్ ఎల్బోస్. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు, బట్ దిస్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ అనమాట. ఇలా స్లైట్గా ఎల్బోస్ వచ్చేసేసి టువర్డ్స్ యువర్ రిబ్ గేజ్ మీరు బెండ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ వన్ వచ్చి సేతుబంధాసన. స్లోగా లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని యూఆర్ గోయింగ్ టు లిఫ్ట్ యువర్ హిప్ అప్. ఓకే, సేతుబంధాసన. హోల్డ్ ఫర్ 10 seconds. మీరు ఇలా హ్యాండ్స్ని కింద ఇంటర్లాక్ చేసుకోవచ్చు. ఇలా సపోర్ట్ తీసుకోకూడదు, ఇలా ఇంటర్లాక్ చేసుకోండి. సో ఈ 4 ఆసనాస్ చేయడం వల్ల మీకు పీసీఓడి అండ్ పీసీఓఎస్ క్యూర్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. అలాగే సో మీరు పూజలు బాగా చేస్తారు, నేను స్పిరిచువల్ పర్సన్, నేను మంత్రాలని నమ్ముతాను అంటే కనుక సో కన్నిక పరమేశ్వరి మంత్రం అని ఒకటి ఉంటుంది యూట్యూబ్లో. సో మీరు ఆ మంత్రాన్ని ప్రతిరోజు వినండి. ఈ ఆసనాస్ చేస్తూ ప్రతిరోజు ఆ మంత్రాన్ని వినడానికి ట్రై చేయండి. సో ఆ కమెంట్ సెక్షన్లో చూడొచ్చు అనమాట ఎంతమందికి పీసీఓడి పీసీఓఎస్ క్లియర్ అయింది అండ్ దెన్ వాళ్ళ పీరియడ్స్ ఎంత రెగ్యులర్గా వచ్చాయని చెప్పేసి. అని మీరు బిలీవ్ చేస్తే ఏదైనా పనిచేస్తుంది, బిలీవ్ చేయకపోతే ఏది పనిచేయదు. సో అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నా స్టూడెంట్కి వర్క్ అయింది, అందుకోసమే నేను మీకు కూడా చెప్తున్నాను. సో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.